నమస్తే అందరికి గీది అసలు ముచ్చట ఛానల్ కు స్వాగతం. ఏం చూస్తున్నారు? గీ నల్లటి నీళ్ళనా? గీ కంపు కొట్టే మురికినా? గీది ఒకప్పుడు నది అంటే మీరు నమ్ముతారా? అవును, గీదే మన ముసి నది. ఒకప్పుడు హైదరాబాద్కు తాగునీరిచ్చిన గంగమ్మ తల్లి ఇవాళ పాయిజన్ గడ్డలా ఎందుకు మారింది? గిన్నేళ్లల ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, వేల కోట్లు ఖర్చు పెట్టినాయి, కాని ముసి ఎందుకు మారతలేదు? ఇదంతా పాలకుల కుంభకోణమా లేక మన బాధ్యత రాజత రాహిత్యమా? ఇవాళ మన వీడియోలో ముసినది జాతకం మొత్తం విప్పుదాం. అసలు ముచ్చట ఏందో తెలుసుకుందాం రండి. ముసినది ఎక్కడ పుట్టిందో తెలుసా? రంగారెడ్డి జిల్లా వికారాబాద్ దగ్గరున్న అనంతగిరి కొండల్లో పుట్టింది. అక్కడ్నుంచి హైదరాబాద్ మీదుగా పారి నల్గొండలో కృష్ణానదిలో కలుస్తది. 1908 నదికి వచ్చిన వరదలు చూస్తే గుండెలాగుతాయి, అంత నీళ్లుండేవి. బ్రిటిష్ వాళ్ల కాలంలో ఇందులో పడవలు తిరిగేవి, ఇసుక తిన్నెలుండేవి. మన తాతలు ఇందులో ఈత కొట్టింద్రు. కాని ఇవాళ కాలు పెడితే రోగం, గాలి పీలిస్తే ప్రాణం పోయే పరిస్థితి. గింత అందమైన నదిని గిట్ల మురికి కాలువ ఎవరు చేసింద్రు? అసలు ముసి ఎందుకు గిట్లయింది? 1970 తర్వాత మన హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా ఫ్యాక్టరీలు పుట్టగొడుగుల్లా వచ్చినాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో లాంటి పెద్ద కంపెనీలతో పాటు వందల చిన్న ఫ్యాక్టరీలు తమ కెమికల్ వెస్టేజ్ను రాత్రికి రాత్రి ముసిలోకి వదిలేస్తున్నాయి. ఇందులో మెర్క్యూరీ, సీసం లాంటి భయంకరమైన రసాయనాలు ఉన్నాయి. ఈ పాయిజన్ నీళ్లు తాగితే క్యాన్సర్లు, కిడ్నీలు పాడవడం గ్యారంటీ. మరి గింత జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు ఆపలేదు? అక్కడే ఉందసలు మెలిక. గీ ఫ్యాక్టరీల యజమానులే మన రాజకీయ నాయకులకు ఎన్నికల ఫండింగ్ ఇచ్చేటోళ్లు. పార్టీలకి కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చేది వీళ్లే. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోవాలంటే చేతులు వణుకుతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర తిన్న పైసలు అడ్డం వస్తాయి. మన ఆరోగ్యం కంటే నాయకుల పార్టీ ఫండ్, అధికారుల కమిషన్లే ఎక్కువయ్యాయి. మన ప్రాణాలతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ముసిని మురికి చేసింది కేవలం ప్రజలే అని కొందరు మేధావులు నీతులు చెప్తారు. కాని అసలు నిజమేందంటే మన కారణీల మురికి నీరు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వాలే ఆ డ్రైనేజీ లైన్లన్నీ తీసుకుపోయి గీ ముసి నదిలోనే కలిపినాయి. ఇది ప్రభుత్వం చేసిన వ్యవస్థీకృత నేరం. కాని మనకు పర్యావరణం మీద బాధ్యత లేదా? మన కళ్ళ ముందే నదిగిట్ల గబ్బు కొడుతుంటే, మన ఇళ్ల మురికి ఆ గంగమ్మ తల్లిలో కలుస్తుంటే మనం ఎందుకు నోరు విప్పలే? ఓటు వేసేటప్పుడు ఇచ్చే నోట్ల కట్టలు, స్కీములు ఉంటే చాలనుకున్నామా? మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సోయి మనకు లేదా? మన గిట్లనే గమ్మున కూర్చుంటే పాలకులు మనల్ని ఇంక ముంచుతూనే ఉంటారు. గిది కేవలం సర్కారు చేతగానితనం కాదు, మన పౌర బాధ్యతారాహిత్యం కూడా. ముసిని బాగు చేస్తామని ఇప్పటి వరకు వేల కోట్లు, ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్లు అంటున్నారు. ఖర్చు పెట్టిన పైసలన్నీ కలిపితే ముసి నిండా వెండి నాణేలు పారేయచ్చు. కానీ నీళ్లు మాత్రం మారలేదు చంద్రబాబు నాయుడు టైంలో. నందనవరం పేరుతో 500 కోట్లు ఖర్చు పెట్టి గ్రిల్స్ వేసిండ్రు వైఎస్ఆర్ టైంలో. ముసి కన్జర్వేషన్ కింద 1000 కోట్లు కేటాయించి ఎస్టీపీలు ప్లాన్ చేసిండ్రు కేసీఆర్ సర్కార్లో. గత 10 ఏళ్లలో ముసి కార్పొరేషన్ పెట్టి చెక్ డ్యాంలని, బ్రిడ్జిలని దాదాపు 2,000 కోట్లొట్లు ఖర్చు పెట్టినమని రికార్డులు చెప్తున్నాయి. అంటే గిన్ని ఏళ్లలో దాదాపు 4,000 కోట్లు ఖర్చు చేసినా ముసిరంగు మాత్రం మారలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ భారీ బడ్జెట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏకంగా 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తామంటున్నది. గత ప్రభుత్వాల బడ్జెట్ కంటే ఇది 37 రెట్లు ఎక్కువ. ఇంత భారీ మొత్తం నిజంగా నదిని కడుగుతుందా లేక మన నెత్తిన అప్పుల భారం వేస్తుందా? చూసిండ్రు కదా, ఇది మన ముసినది అసలు ముచ్చట. గిన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా నది ఎందుకు మారలేదో, ఆ లక్షల కోట్ల వెనుక ఉన్న అసలు మెలిక ఏందో మీకే అర్థమై ఉంటది. మరి మీరేమనుకుంటున్నారు? గీ లక్షల కోట్ల బడ్జెట్తో నిజంగా మన ముసి లండన్ థేమ్స్ నదిలా మెరుస్తదా లేక ఇది కూడా ఇంకో భారీ కుంభకోణంలాగా మిగిలిపోతదా? మీ మనసులో ఏముందో కింద కామెంట్ సెక్షన్ల పక్క రాయండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. మీ దోస్తులకు, చుట్టుపక్కల వాళ్లకు ఈ నిజాలు తెలవాలంటే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి పచ్చి నిజాలు, ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఇంకా కావాలంటే మర్చిపోకుండా మన గీరి అసలు ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకుర్రి. అప్పుడే నేను పెట్టే వీడియోలు మీకు టక్కుడ వస్తాయి. మరో పవర్ఫుల్ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.